నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ పొదరిల్లు. రచించిన వారు ఆదుర్తి బాలాగారు. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలతి ముఖం కోపంతో దుమదుమలాడిపోతుంది. అప్పుడే స్నానం కానిచ్చి అద్దం ముందు నిల్చొని తలదూకుంటున్న భర్త వంక చూసింది. అద్దంలోంచి భార్య ముఖ కవలికల్ని గమనించాడు రఘుపతి. భార్య ముఖంలో ఆ చిరాకుకి కారణం తన తల్లి వసుంధరమ్మ అని తెలుసు అతనికి. ఇది అత్తాకోడళ్ల సమస్య, కాశ్మీర్ సమస్య కన్నా పూర్వం నుంచి ఉన్న సమస్య. చిన్న చిన్న సర్దుబాట్లతో పరిష్కారమయ్యే సమస్య, కానీ ఆ సర్దుబాటు ఎప్పుడూ అవతల వైపు నుంచే రావాలనుకోవడం వల్ల అదెప్పుడూ పరిష్కారం కాని సమస్యలా మిగిలిపోతూనే ఉంటుంది. చూశారా మీ అమ్మగారి దాష్టికం? 70 ఏళ్ళు మీద పడ్డాయి. పెట్టింది తిని కృష్ణ రామ అనుకుంటూ ఒక మూల పడుండొచ్చు కదా. ఆవిడ చేదస్తంతో కోడల్ని సాధించాలని చూస్తోంది. చేతులు తిప్పుతూ అన్నది మాలతి. విషయం ఏమిటని అడగలేదు రఘుపతి. అలా అడక్కపోయినా తను చెప్పక మానదని తెలుసు రఘుపతికి. పొద్దున్నే ఎంత హడావిడిగా పనిచేస్తానో మీకు తెలుసుగా. కాఫీలు, టిఫిన్లు, వంట, ఈ పనులన్నింటితో పాటు చంటాడు పనులు కూడా చేసుకోవాలి కదా. ఇవన్నీ చేసుకొని 9:30 కల్లా ఆఫీస్కి పరిగెత్తాలి. అవునా కాదా? అవునన్నట్టుగా తలూపాడు రఘుపతి. ఇన్ని పనులు నోరెత్తకుండా ఒక్కదాన్నే చేసుకుంటూ పోతుంటే మీ అమ్మగారి చేదస్తం ఒకటి. మడిగట్టుకు వంట చేయాలట. అలా చెయ్యట్లేదని, బొత్తిగా మడి ఆచారం లేదని చంపుతున్నారు నన్ను. ఇంకా మడి కట్టుకుని వంటలు చేయడానికి నేనేమీ పాతకాలం మనిషిని కాదు. పోనీ మీ అమ్మగారి తృప్తి కోసం అలా చేద్దామన్నా అన్నీ అలా పద్ధతిగా చేస్తే ఆఫీస్ టైం దాటిపోయి అక్కడ బాస్ చేత అక్షింతలు వేయించుకోవాలి. మాలతి గొంతులో ఆవేదన అర్థమైంది రఘుపతికి. భార్య వాదన కరెక్టుగానే తోచింది. అందుకే తల్లికి నచ్చజెప్పి కన్విన్స్ చేయాలనుకున్నాడు. బయటికెళ్ళి వచ్చే వాళ్ళం టైంకి ఆఫీస్కి వెళ్ళాలంటే తలస్నానాలు, మడి వంటలు కుదరవు. నీ చేదస్తం తగ్గించుకో. హాయిగా నీ కోడలు వండి పెట్టింది తిని కృష్ణ రామ అనుకో. నీ కోడల్ని విసిగించకు అన్నాడు రఘుపతి తల్లితో. అంతే, బొటబొటా కన్నీళ్లు కార్చింది వసుంధరమ్మ. ఎంత కష్టపడి పెంచానురా నిన్ను. నీకు ఊహ కూడా రాకుండానే నీ తండ్రి కాలం చేస్తే అక్కడ ఇక్కడ వంటలు చేసి నిన్ను పెంచుకున్నాను. చిన్నతనంలో నీకు జబ్బు చేస్తే సిటీకి తీసుకెళ్లి వైద్యం చేయించాలని మనూరి ఆచారి గారు చెబితే డబ్బు లేక చేతినున్న బంగారు గాజులు తాకట్టు పెట్టి నేను దక్కించుకున్నాను. నీ చదువు కోసం ఉన్న పెంకుటింటిని అమ్మేశాను. ఇప్పుడు పెద్దదాన్నయ్యాను. ఎవ్వరికీ పనికి రాకుండా పోయాను. ఏదో పెద్దదాన్ని, కాస్త చేదస్తమే ఉందనుకో, మనమే సర్దుకుపోదాం లేవే అని భార్యకి చెప్పడం చేతకాక కన్న తల్లిని నన్నే ఓ మూల పడున్నమంటావా? వసుంధరమ్మ వాక్ప్రవాహం గట్టు తెగిన నదిలా పొంగిపోతుంది. తల్లి కన్నీటికి కరిగిపోయాడు రఘుపతి. ఇవాళ తను ఈ స్థాయికి వచ్చాడంటే కారణం తన తల్లి చేసిన త్యాగాలే కదా. ఆమె రెక్కల కష్టంతో తన జీవిత సోపానాన్ని నిర్మించుకున్నాడు తను. అలాంటి తల్లిని కష్టపెడితే తనకి పుట్టగతులుండవు. ఏదో ఆవిడ ఉన్నంతకాలం ఆవిడకి అనుగుణంగా నడుచుకుంటే సరి. ఆ మాటే భార్యకు చెప్పాలనుకున్నాడు. మాలతి, ఈ జీవితం అమ్మ పెట్టిన భిక్ష. తల్లిని ఈ వయసులో బాధ పెడితే పుట్టగతులుండవు. కాబట్టి రఘుపతి మాట పూర్తి కాకుండానే విసవిసా బాత్రూంలోకి వెళ్ళి దబేలును తలుపేసుకుంది మాలతి. తలస్నానం చేసింది కాబోలు. జుట్టుకి పిడప చుట్టుకొని వంటింట్లో దండానికున్న మడిచీర తీసి చుట్టుకుంది. దీపారాధన చేసింది. అస్పష్టంగా తనలో తానే అనుకుంటోంది. దేవుడికి అష్టోత్తరం చదువుతుందో, అత్తగారిని తిడుతుందో అర్థం కాలేదు రఘుపతికి. ఇంకొక కప్పు కాఫీ తాగాలనిపించినా భార్యని అడిగే ధైర్యం చేయలేక ఊరుకున్నాడు. దాదాపు 9 అవుతుండగా భోజనం వడ్డించింది మాలతి. రాత్రి 10ంటికి వంటింటి పని ముగించి బెడ్రూమ్లోకి అడుగుపెట్టింది మాలతి. ఇవాళ నా మీద బాగా కోపం వచ్చింది కదూ అన్నాడు భార్యతో. నేనెలా ఏడిస్తే మీకేం? మీరు మీ అమ్మ తృప్తిగా ఉన్నారుగా విసురుగా అంది మాలతి. సారీ, నిన్ను కష్టపెట్టాలని నా ఉద్దేశం కాదు భార్య మీద చెయ్యేస్తూ అన్నాడు. అమ్మ కొంగు పట్టుకు తిరిగే మనిషికి పెళ్ళెందుకు?
పెళ్ళామెందుకు? భర్త చేతిని తోసేస్తూ అంది మాలతి. భార్య వంక నిస్సహాయంగా చూశాడు. మీకసలు భార్య ఇష్టాయిష్టాలను గౌరవించాలన్న జ్ఞానం లేదు. మీతో సమానంగా చదువుకున్నాను. మీరు సంపాదించినంత నేను సంపాదిస్తున్నాను. మన భవిష్యత్తు అవసరాలకి మీరంత ఖర్చు చేస్తారో నేను అంతా చేయగలను. ఐ యామ్ ఎన్ ఇంటెలెక్చువల్ మోస్ట్ ఎఫిషియంట్ అని అందరి చేత అనిపించుకున్న నేను ఈరోజు ఆఫీస్కి లేటుగా వెళ్ళి మా బాస్ చేత బ్యాడ్ రిమార్క్స్ వేయించుకున్నాను. మీ అమ్మగారి చేదస్తానికి తల వంచి మడివంట చేసి పని త్వరగా తెముల్చుకోలేక ఆలస్యంగా ఆఫీసుకెళ్ళి అందరి ముందు మాట పడ్డాను. నా ఆత్మగౌరవం దెబ్బతిన్నది. మాలతి కళ్ళు వర్షిస్తున్నాయి. రఘుపతి మాట్లాడలేకపోయాడు. ఎటూ చెప్పలేడు. తనకి తల్లి ప్రేమ కావాలి, భార్య అనురాగము కావాలి. ఒకరి కోసం ఒకరిని వదులుకోలేడు తను. కానీ ఎలా? అలా ఆలోచిస్తూనే పడుకున్నాడు. ఏమండి, త్వరగా లేవండి, కంగారుగా తట్టి లేపుతోంది మాలతి. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు రఘుపతి. చంటాడికి జ్వరంగా ఉందండి, ఒళ్ళు కాలిపోతుంది, ఆదుర్దాగా అన్న భార్య మాటలకి గబగబా బ్రష్ చేసుకుని కొడుకుని తీసుకొని సందు చివరనున్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు రఘుపతి. భర్త కోసం ఎదురు చూస్తూ అన్యమనస్కంగానే పనిచేస్తోంది మాలతి. డాక్టర్ రాసిచ్చిన మందులు కొని పిల్లాడిని భుజాన వేసుకుని వచ్చాడు రఘుపతి. ఏమన్నాడండి డాక్టరు? గుమ్మంలోనే అడిగింది మాలతి. మామూలు జ్వరమే, కంగారు పడాల్సిన పని లేదన్నాడు. టైం ప్రకారం ఈ టాబ్లెట్స్ వేయమన్నాడు. ఈరోజు నాకు సెలవు కుదరదండి, ఆఫీస్లో ఆడిటింగ్ జరుగుతోంది, బాబును మీరు చూసుకోండి అన్నది మాలతి. నాకు అస్సలు కుదరదు. మా సెక్షన్లో 2 సెలవు పెట్టారు, పనంతా నేనే చూసుకోవాలి దిగులుగా అన్నాడు రఘుపతి. మరైతే ఎలాగండి? డీలా పడినట్టు అన్నది మాలతి. మనవడి దగ్గరే మంచం మీద కూర్చున్న వసుంధరమ్మ, మీకెందుకర్రా బెంగ? మీ ఇద్దరిలో ఎవ్వరూ సెలవు పెట్టట్లేదు. మీకన్నా వాడిని నేను బాగానే చూసుకుంటాను. ఆ మందులు ఎప్పుడు వేయాలో చెబితే నేను వేస్తాలే. నా మనవడు నాకు బరువా ఏంటి? అభయం ఇస్తున్నట్టుగా అన్నది. రఘుపతికి మాలతికి ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చినట్టయింది. హాయిగా ఊపిరి పీల్చుకొని కొడుకుని వసుంధరమ్మకు అప్పగించి నిశ్చింతగా ఆఫీస్కి వెళ్ళిపోయారు. అన్నమాట ప్రకారమే వసుంధరమ్మ మనవణ్ణి కంటికి రెప్పలా చూసుకుంది. వసుంధరమ్మ సేవల ఫలితమో డాక్టర్ ఇచ్చిన మందుల ప్రభావమో ఆ సాయంత్రానికే చంటాడికి జ్వరం తగ్గిపోయింది. ఆ రోజంతా ఆఫీస్ పనిలో సతమతమవుతున్నా మధ్యలో చంటాడు ఎలా ఉన్నాడో అన్న బాధ మాలతి మనస్సుని కలచివేస్తూనే ఉంది. సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూనే బాబు కోసం వెతికిన ఆమె కళ్ళు ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి ఆనంద బాష్పాలు రాల్చాయి. అక్కడ ముందు గదిలో సోఫాలో కూర్చొని మనవణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకొని కబుర్లు చెబుతూ పాలల్లో బ్రెడ్ వేసి తినిపిస్తోంది వసుంధరమ్మ. తను ఎంత బతిమాలినా కోప్పడినా తినడానికి మారం చేసే కొడుకు బామ్మ చెప్పే కబుర్లు పిట్ట కథల్ని ఆసక్తిగా వింటూ బుద్ధిగా బ్రెడ్ తిన్నాడు. అప్పటి వరకు అత్తగారి మీద ఉన్న కోపం పోయి ఆవిడ పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది మాలతి మనస్సు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకెళితే చంటి పిల్లల్ని చూసే పెద్ద దిక్కు లేక తప్పనిసరి ఏ చైల్డ్ కేర్ సెంటర్లోనో వదిలిపెట్టి వెళుతున్నారు తల్లిదండ్రులు. కాస్త పెద్ద స్కూలుకెళ్లే పిల్లలైతే సాయంత్రం తల్లి తండ్రి వచ్చే వరకు బిక్కుబిక్కుమంటూ కాలక్షేపం చేస్తున్నారు. అలా ఒంటరిగా ఉండే పిల్లల్లో అభద్రతాభావం చోటు చేసుకొని వారి భావి జీవితం మీద ఎంతో దుష్ప్రభావం చూపిస్తుందట. ఆ విషయంలో తను అదృష్టవంతురాలే. కన్న తల్లి కన్నా ఎక్కువగా మనవణ్ణి చూసుకునే అత్తగారుంది తనకి అనుకుంది మాలతి. మర్నాడు 5ంటికి లేవడానికి గడియారానికి అలారం సెట్ చేసుకుంది మాలతి. ఏమిటి రేపు స్పెషల్? అంత త్వరగా లేవాలనుకుంటున్నావు? భార్యను ఉద్దేశించి అన్నాడు రఘుపతి. ఏమీ లేదండి, అత్తయ్య గారి రూట్లో పనిచేయాలంటే కాస్త ముందే లేవాలి మరి అంటున్న భార్య వంక ఆశ్చర్యంగా చూశాడు రఘుపతి. అతని ఆశ్చర్యాన్ని గ్రహించినట్టుగా అన్నది మాలతి. హాయిగా విశ్రాంతి తీసుకోవలసిన ఈ వయసులో మనవడి బాధ్యత తీసుకోవడం మీ అమ్మగారికి కష్టమే. అయితేనేం, ఆవిడ ఆ కష్టాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నారు. పొద్దున మనం ఇల్లు విడిచిపెట్టిన దగ్గర నుంచి సాయంత్రం ఇంటికి వచ్చే వరకు వాడి అల్లరిని భరిస్తూ వాడి వెనకాలే పరుగు పెడుతూ ఆప్యాయంగా చూసుకుంటున్నారు.
మన కోసం స్వసుఖాన్ని త్యాగం చేసిన ఆవిడ కోసం నేను కాస్త కష్టపడితే తప్పులేదనే అనుకుంటున్నాను. ఆ మర్నాటి నుంచి ఓ గంట ముందు లేచి అత్తగారి పద్ధతిలోనే మడివంట చేసి టైంకి తెముల్చుకోవడం మొదలుపెట్టింది మాలతి. ఎవరో తలుపు కొట్టిన చప్పుడైతే వెళ్ళి తలుపు తీసింది వసుంధరమ్మ. ఎదురుగా తన పిన్ని కూతురు కాత్యాయిని. తలుపు తీస్తూనే ఆనందంగా ఆశ్చర్యంగా లోపలికి ఆహ్వానించింది వసుంధర. కాత్యాయిని తనకన్నా 6-7 చిన్నదైనా తనే చిన్నదానిలా అనిపించింది వసుంధరమ్మకి. పైకి నవ్వుతూనే మాట్లాడుతున్నా ఆ నవ్వు వెనుక గూడు కట్టుకున్న విషాదమేదో ఉందనిపించింది వసుంధరమ్మకి. 2 రోజులు గడిచాక అడిగింది కాత్యాయిని రఘుపతిని, ఆ ఊళ్ళో ఏమైనా ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయేమో కనుక్కోమని. ఎవరి కోసం చిన్నమ్మా? ఆశ్చర్యంగా అన్నాడు రఘుపతి. ఇంకెవరి కోసంరా, నా కోసమే. బాధతో కళ్ళనీళ్లు వస్తుంటే బలవంతంగా నవ్వుతూ అంది. అవునా, నీకా? నీకంత కర్మేంటి? చెట్టంత కొడుకు, బోళ్లంత ఆస్తి అంటున్న వసుంధరమ్మ మాటలు పూర్తి కాకుండా, ఆ తరగని ఆస్తి, మంచి భర్త నా అదృష్టం అనుకున్నాను. తొలిచూలులోనే మగబిడ్డని కన్నానని గర్వపడ్డాను. కొడుకును చూసుకుని మురిసిపోయాను. ఒక్కడే కొడుకని గారం చేశాను. అదే నేను చేసిన పొరపాటు. వాడి మీదున్న వల్లమాలిన అభిమానంతో వాడెక్కడ తిరిగినా పట్టించుకునేదాన్ని కాదు. ఓ రోజు ఎవరో అమ్మాయిని తీసుకొచ్చాడు. తన క్లాస్మేట్ అన్నాడు. కొన్నాళ్లకి ఆ అమ్మాయినే చేసుకుంటానన్నాడు. ఆ అమ్మాయి మతం వేరు. వద్దురా అన్నారాయన. వినలేదు వాడు. ఏకంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వచ్చాడు. మన దేవుళ్ళంటే గిట్టదా అమ్మాయికి. మటన్ కూర లేకపోతే అన్నం తినదట. రోజూ మాంసాహారం వండేది. అది భరించలేక నేను ఆయన వేరే గదిలో వండుకు తింటూ ఉండేవాళ్ళం. నా కొడుకు ఏం చెప్పి పెట్టిందో ఏమో, ఓ రోజు వాడు వచ్చి తన వంతు ఆస్తి తనకిచ్చేయమన్నాడు. ఆ పరిణామాలు తట్టుకోలేక దిగులుతో ఆయన మంచం పట్టారు. మంచం మీదున్న తండ్రిని చూసి కూడా జాలి కలగలేదు నా కొడుక్కి. తన వంతు వాటా రాసియకపోతే కోర్టుకెళతానని బెదిరించాడు. వాడు చెప్పినట్టే వాడికి రావాల్సిన ఆస్తి రాసి కన్ను మూశారాయన. ఒక్కదాన్ని, నాకు ఆయన మిగిల్చిన ఆస్తి చేతిలో ఉన్నదాన్ని. ఎదురుగా మృగంలాంటి కొడుకు. నా జీవితానికి వాడి దగ్గర భద్రత లేదని తెలుసుకున్నాను. ఏదైనా వృద్ధాశ్రమానికి డబ్బు కట్టి చేరిపోదామని వచ్చాను అంటున్న కాత్యాయిని దీనగాథకి అందరి హృదయాలు బరువెక్కాయి. అయినా నాకేం బాధలేదు. సొంత అక్కవి కాకపోయినా అంతకన్నా ఎక్కువే నువ్వు నాకు. అదృష్టమంటే నీదేనే వసుంధర. బంగారం లాంటి కోడలు. ఇంత చదువుకున్నా మన సాంప్రదాయాలకి ఆచారాలకి విలువనిస్తూ నీ పద్ధతులకి అనుగుణంగా నడుచుకునే కోడలుండటం నిజంగా నీ అదృష్టం. వృద్ధాశ్రమంలో చేరుతున్నానన్న బాధ లేదు నాకు. ఎప్పుడైనా మీ ఇంటికొచ్చి 2 రోజులు గడిపి వెళుతుంటాను అన్నది కాత్యాయిని. ఎక్కడో ఉండడం ఏంటి మీరు? మీరు మాతోనే ఉండండి. మీరేం పైవారు కాదు మాకు. పైగా మా అత్తగారికి తోడుగా కూడా ఉంటారు అన్నది మాలతి. కోడలి విశాల హృదయానికి వసుంధరమ్మ మనసు తృప్తితో నిండిపోయింది. నాకు ఆ మాటే చాలమ్మా, కొండంత తృప్తి. ఆశ ఉండొచ్చు కానీ మనిషికి అత్యాశ ఉండకూడదు. ఎప్పుడూ మీతోటే ఉండాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఎప్పుడైనా ఓసారి మీ అందరి మధ్యలో గడపాలని ఆశతో వస్తే కాదనకండి అన్నది కాత్యాయిని. ఇక ఆవిడ నిర్ణయం మారదని తెలిసాక రఘుపతి ఆవిడ్ని తీసుకెళ్లి ఓల్డేజ్ హోంలో చేర్పించొచ్చాడు. అత్తగారు చెప్పకుండానే మాలతి బజారుకెళ్ళి కాత్యాయనికి చీర కొనుక్కొచ్చి ఇచ్చింది. మొహమాట పడుతూనే తీసుకుంది కాత్యాయిని. ఆ రోజే ఓ నిర్ణయం తీసుకుంది వసుంధరమ్మ. కోడలి ఈ కాలం పిల్ల. ఇంటా బయట కష్టపడుతోంది. తన చాదస్తంతో ఇంకా కోడల్ని కష్టపెట్టడం భావ్యం కాదు తనకి. తన కాలంలో తనకి నచ్చిన పద్ధతుల్లో బతికింది. ఈ కాలం పిల్లలు వాళ్ల పద్ధతుల్లో బతకడానికి తనెందుకు అడ్డుపడుతోంది? మంచి హృదయం ఉన్న మనిషి మాలతి. మడి దడి కన్నా మంచితనం ముఖ్యం కదూ. అందుకే ఆ మర్నాడు హడావిడిగా లేచి స్నానానికి వెళ్ళబోతున్న కోడలితో, అమ్మాయి నువ్వెలా వండి పెట్టినా అభ్యంతరం లేదు నాకు. మడి దడి అంటూ కూర్చోక వంట చేసి కాసేపు రెస్ట్ తీసుకో అంటున్న అత్తగారి వంక ఆశ్చర్యంగా చూసింది మాలతి. కుటుంబ వ్యవస్థ భారతీయ సాంప్రదాయ విశిష్టత.
కుటుంబంలో మనుషులందరూ సంతోషంగా ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. అప్పుడే ఆ ఇల్లు పూల పొదరిల్లు అవుతుంది. తన ఇల్లు పూల పొదరిల్లు అవ్వబోతుందని గ్రహించి తృప్తిగా నవ్వుకున్నాడు రఘుపతి. ఇదండి ఈరోజు కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.